హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమరి కేఎన్సి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చక్కగా రైస్లోకి సూపర్గా ఉంటుంది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిర్చి కొంచెం ఇలా లావునే తీసుకుంటే బాగుంటుంది. కారం ఎక్కువగా లేని పచ్చిమిర్చి. ఇవి వైట్ పచ్చిమిర్చి కాబట్టి అంత కారం ఏమి లేవు. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు, 2 ఉల్లిపాయలు, అలాగే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను బట్టి నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని మొత్తం అన్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక దీంట్లోకి మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసేసుకోకూడదు. ఇవి మినపప్పు, శనగపప్పు కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా లావు పచ్చిమిరపకాయలు తీసుకుంటే మనకి పచ్చడి కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మెంతులు, జీలకర్ర తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మనకు మరి మెత్తగా వేగిపోనవసరం లేదు. కాస్త నూనెలో అలా మగ్గితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయిపోనవసరం లేదు. అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇవి వేగిపోయినాయి కదా, ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి. పచ్చిమిర్చి అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి మినపప్పు, శనగపప్పు కూడా బాగానే మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని దీంట్లోకి నిమ్మరసం పిండుకోవాలి. యాక్చువల్గా ఇది రోటి పచ్చడి కాబట్టి రోట్లో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను టైం లేక మిక్సీలో అయితే వేసాను ఈరోజు. మామూలుగా అయితే రోట్లోనే చేస్తామన్నమాట. ఈ పచ్చడి ఫీవర్ అది వచ్చినప్పుడు నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఎక్కువసేపు కాదు, జస్ట్ ఇలా ఒకసారి ఇట్లా తీసేయాలంతే. మనకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉండాలన్నమాట, అట్లా అప్పుడు బాగుంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకు పచ్చడి. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో. మనం దీనికి పోపు ఏమి వేసుకునే అవసరం లేదు. ఇది రోటి పచ్చడి కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో మరి రుచి అయితే కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి సూపర్ కాంబినేషన్ లాగా ఉందన్నమాట. వేడి వేడి రైస్లోకి పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంది. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరి రైస్లోకి అయితే ఇది అదిరిపోయిందనమాట పచ్చడి. మామూలుగా పచ్చళ్ళు ఇష్టపడేటోళ్ళు ఇలా రకరకాలుగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.